హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో మొత్తం మీద గత 3 రోజుల నుంచి నేను ఎటువంటి వీడియోస్ చేయలేదు ఓపెన్ స్కూల్ పైన. రీజన్ ఏంటంటే నేను కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళిండే. ఈ 3 డేస్ నాకు వీడియోస్ చేసే ఆప్షన్ లేకుండే. ఇవాళ కూడా కొంచెం నాకు హెల్త్ బాగలేదు, కొంచెం కాఫ్ అండ్ కోల్డ్ ఎక్కువగా ఉంది. అయినా కూడా ఇవాటి నుంచి స్ట్రిక్ట్గా నేను మళ్ళీ ఓపెన్ స్కూల్ వీడియోస్ చేయాలి, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ఏప్రిల్ 20 తారీఖు నుంచి మీకు అందరికీ కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది. సో ఎనీవే మీ అందరికి కూడా నేను చెప్పడం ఏంటంటే ఎగ్జామ్స్ 20 తారీఖు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ 1 మంత్ మీరు సీరియస్గా ప్రిపేర్ కావాలి. సో నేను ఆల్రెడీ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ డివైడ్ చేసేసి అందులో ఒక 30-40 క్వశ్చన్స్ నేను ఇంపార్టెంట్ తీసి నేను మీకు పెడుతున్నాను వాట్సాప్లలో, అలాగే యూట్యూబ్లో పెడుతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనము చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి ఎగ్జామ్స్కి, ఎందుకంటే ఇవి టైం టేబుల్ వచ్చింది. మార్నింగ్ 4 నూను అలాగే ఆఫ్టర్నూన్ 2 టైప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చాలామంది టైం టేబుల్ కన్ఫ్యూజ్ కాకండి. కొంతమంది ఎస్ఎస్సి స్టూడెంట్స్కి హిందీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఎస్ఎస్సిలో ఒకే రోజు 2 సబ్జెక్టులు ఉంటాయి. అలాగే ఐఎస్సి ఉన్న వాళ్ళకి కూడా ఒకే రోజు 2 సబ్జెక్టులు ఉంటాయి, కన్ఫ్యూజ్ కాకండి. అండ్ నేను రేపటి నుంచి మ్యాక్సిమం ఎస్ఎస్సి నుంచి అలాగే ఇంటర్మీడియట్ నుంచి డైలీ 1 సబ్జెక్ట్ పెడతాను. ఎందుకంటే ఐ కెనాట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏమైపోతుందంటే నేను ఇప్పుడు ఎకనామిక్స్ పెడితే కమెంట్స్లో సార్ బిజినెస్ స్టడీస్ పెట్టండి అంటున్నారు, బిజినెస్ స్టడీస్ పెడితే సార్ పొలిటికల్ సైన్స్ పెట్టమంటున్నారు, పొలిటికల్ సైన్స్ పెడితే సార్ మీరు అన్నీ ఇంగ్లీష్ మీడియంలో పెడుతూ తెలుగు మీడియంలో పెట్టమంటారు, పోనీ ఇంగ్లీష్ పెడితే సార్ వి వాంట్ తెలుగు అంటున్నారు. సో ఇక్కడ ఏమైపోతుందంటే నేను అందరినీ సేమ్ డే సాటిస్ఫై చేయలేను సబ్జెక్ట్ వైజ్గా. కాబట్టి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో కూడా కొన్ని వీడియోస్ చేద్దామని ప్లాన్ చేశాను. సో రేపటి నుంచి మాత్రం మీకు ఎస్ఎస్సి నుంచి 1 సబ్జెక్టు, ఇంటర్మీడియట్ నుంచి 1 సబ్జెక్టు ఖచ్చితంగా నేను వీడియోస్ చేసి పెడతాను మీకు. అలాగే కొంతమంది సబ్జెక్ట్ టీచర్స్తో కూడా వీడియోస్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను. వాళ్ళతో కూడా చేసి మీకు సబ్జెక్ట్ వైజ్గా నేను వీడియోస్ పెడతాను. అవి చూసి మీరు ఫాలో అయ్యి అందులోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఫాలో అయ్యి పాస్ అయ్యే విధంగా మీరు చదువుకోండి, ఓకేనా? రైట్. నెక్స్ట్, హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. అంటే ఓపెన్ స్కూల్లో అసలు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఓపెన్ స్కూల్ అనగానే ఏంటంటే చదువుకి దూరమైన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, అలాగే లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళే ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ రాస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు చాలామంది కూడా ఏంటంటే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళే ఉంటారు. అంటే ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ ఇది ఒక పార్ట్ టైంగా వాళ్ళ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేద్దామని చాలామంది రాస్తారు. సో ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఇవాటి నుంచి 1 మంత్ టైం ఉంది కాబట్టి ఇవాటి నుంచి మీరు అట్లీస్ట్ మార్నింగ్ ఒక 45 మినిట్స్ జాబ్కి వెళ్ళే ముందు ఓ 5:30కో 6కో లేసి ఒక 45 మినిట్స్, అలాగే ఈవినింగ్ జాబ్ నుంచి వచ్చిన తర్వాత ఒక 45 మినిట్స్ ప్లస్ 45 మినిట్స్ ఈ డైలీ షెడ్యూల్ పెట్టుకోండి. సో ఏం చేయాలి, 45 మినిట్స్ మార్నింగు ఈవినింగ్ 45 మినిట్స్ డైలీ 2 సబ్జెక్ట్స్ పెట్టుకోవాలి. మార్నింగ్ 45 మినిట్స్ ఒక సబ్జెక్టు, ఈవినింగ్ 45 మినిట్స్ ఒక సబ్జెక్ట్స్. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే మీరు బట్టి కొట్టో బయార్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 45 మినిట్స్ మీరు ఏం చేయండి అంటే ఒక పెన్ తీసుకోండి, ఒక బుక్ తీసుకోండి, మోడల్ పేపర్ నుంచో టెక్స్ట్ బుక్ నుంచో క్వశ్చన్ ఆన్సర్స్ రాయండి. ఎందుకంటే ఇక్కడ మీకు రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాయారు కాబట్టి, మీరు రెగ్యులర్గా నోట్స్లు రాయారు కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఒక 45 మినిట్స్ పొద్దున 45 మినిట్స్ సాయంత్రం రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంది, ఎకనామిక్స్ అనుకోండి, 4 మార్క్ క్వశ్చన్లు ఒక 4 రాయండి మార్నింగ్. అదే రోజు సాయంత్రం ఎకనామిక్స్లో నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ 2 రాయండి. రాసేటప్పుడే చదువుకుంటూ రాయండి, అంతే. మీరు బయార్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ డే పొలిటికల్ సైన్స్, ఆ నెక్స్ట్ డే ఎకనామిక్స్. మళ్ళీ ఇంగ్లీష్కి వచ్చినప్పుడు ఒకరోజు మార్నింగ్ అంతా లెటర్ రైటింగు, ప్యాసేజ్ రైటింగ్స్, అలాగే పోస్టర్ మేకింగ్స్, తర్వాత కన్వర్జేషన్స్ ఇవన్నీ రాయండి. తర్వాత సాయంత్రం వచ్చేసి కొన్ని గ్రామర్ పార్ట్ రాసుకోండి. డైలీ 1 సబ్జెక్ట్ పెట్టుకోండి. అన్ని సబ్జెక్ట్స్ ఒకరోజు కావు కాబట్టి నేను కూడా ఇప్పుడు అంతేందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సబ్జెక్ట్ పెట్టినా ఇంపార్టెంట్, అదే సబ్జెక్ట్ని మీరు పెట్టుకోండి. నేనేమంటున్నానంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ ఎస్ఎస్సి స్టూడెంట్స్ కానీ ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది రైటింగ్ ప్రాక్టీస్ పైన, ఎందుకంటే మీరు డైలీ రాయారు కాబట్టి, ఓకేనా? మార్నింగ్ 45 మినిట్స్, ఈవినింగ్ 45 మినిట్స్ ఖచ్చితంగా మీరు టైం టేబుల్ పెట్టుకోండి. ఎస్, టుడే ఐఎమ్ గోయింగ్ టు టేక్ 45 మినిట్స్ ఇన్ ద మార్నింగ్, 45 మినిట్స్ ఇన్ ద ఈవినింగ్. అండ్ మీరు ఏం చేయాలి, 45 మినిట్స్ అంటే ఓన్లీ చూసి రాయండి. మోడల్ పేపర్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్లో కూడా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, చూసి రాయండి అంతే. మీరు రాసేటప్పుడే చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మనం చెప్పిన యుఎన్ఓ అంటే ఏంటి, యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చదువుకుంటూ రాయాలి. ఇవి మీకు గుర్తుంటాయి. తర్వాత ఈ వీక్ అంతా అయిపోయాక సండే రోజు మాత్రం ఎక్స్క్లూజివ్గా క్లాసెస్ ఉంటాయి మీ అందరి దగ్గర.
వెళ్ళండి. ఆ తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత నేను కొంచెం పోర్షన్ వైజ్గా డివైడ్ చేస్తాను. ఇప్పుడు ఎకనామిక్స్ ఎలా చదువుకోవాలి, ఏ టాపిక్ టు ఏ టాపిక్ చదువుకోవాలి, పొలిటికల్ సైన్స్ ఏ టాపిక్ టు ఏ టాపిక్ చదువుకోవాలి, బిజినెస్ స్టడీస్ ఏ టాపిక్ టు ఏ టాపిక్ చదువుకోవాలి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని నేను ఆల్రెడీ డివైడ్ చేసిన. నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడుతున్నాను మీకు. నేను ఎకనామిక్స్లో నుంచి కానీ పొలిటికల్ సైన్స్లో నుంచి కానీ 4 మార్క్స్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ పెడుతున్నా. అవే చదవండి, అవే రాయండి మీరు. ఇంకోటి, నేను ఇచ్చిన 4 మార్క్స్ నుంచి 8 మార్క్స్ రావచ్చు, నేను ఇచ్చిన 8 మార్క్స్ నుంచి 4 మార్క్స్ రావచ్చు. నేను ఏం చేసినంటే ఇప్పుడు 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ అన్నీ క్రోడీకరించి ఒక మిక్సీలో గ్రైండ్ చేసేసిన. అంటే మీకు ఖచ్చితంగా ఆ చాప్టర్ నుంచి ఇదే క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్కో 2 మార్క్స్కో 8 మార్క్స్కో. ఆ విధంగా ఇంపార్టెంట్ తయారు చేసిన. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఇప్పుడు రాయాలి, రైటింగ్ ప్రాక్టీస్ అయితే చేయాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, మీకు ఇంటర్మీడియట్లో ఏంటంటే రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మినిమం 4 మార్క్స్ ఆన్సర్ మీరు ఒక 10 లైన్స్ రాయాలి. 8 మార్క్స్ ఆన్సర్ ఉంటే 18 to 20 లైన్స్ రాయాలి. సో చాలా అంటే పెద్ద లెంత్గా రాయాలి. కాబట్టి మీరు రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేయండి, అది మీకు ఫెచ్చింగ్ అవుతుంది. ఎవ్రీడే మార్నింగ్ 45 minutes, ఈవినింగ్ 40 minutes రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు అందరూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, మోడల్ పేపర్స్ ఉన్నాయి, అన్నీ అందులో చేసుకోండి. తర్వాత కమింగ్ టు 10th క్లాస్. ఈ 10th క్లాస్ వాళ్ళు ఏం చేయండి అంటే మీరు వెరీ సింపుల్, 10th క్లాస్కి 20 మార్క్స్ అనేది ఆబ్జెక్టివ్ వస్తుంది, 80 మార్క్స్ అనేది మెయిన్ ఎగ్జామ్. సో ఒక మోడల్ పేపర్ తీసుకొని ఆల్ మోడల్ పేపర్స్ ఆబ్జెక్టివ్, ఆల్ మోడల్ పేపర్స్ 1 mark క్వశ్చన్స్, ఆల్ మోడల్ పేపర్స్ 3 mark క్వశ్చన్స్, ఆల్ మోడల్ పేపర్స్ 6 mark క్వశ్చన్స్. రైటింగ్ ప్రాక్టీస్. సైన్స్ ఉందనుకోండి, సైన్స్ ఏం చేయండి, ఒక సండే ఇంట్లో కూర్చొని హ్యాపీగా, సండే అందరికి హాలిడే, జాబ్స్ ఉండవు, ఒక సండే ఇంట్లో కూర్చొని ఒక బుక్ తీసుకొని మోడల్ పేపర్లో సైన్స్కి సంబంధించి ఏం డయాగ్రామ్లు వస్తున్నాయి రాయండి. సోషల్ మ్యాప్ పాయింటింగ్స్ ఏమొస్తున్నాయి, ఇంగ్లీష్ ప్యాసేజ్ రైటింగ్ ఏమొస్తుంది, పోస్టర్ మేకింగ్ ఏమొస్తుంది, ఎస్సే రైటింగ్ ఏమొస్తుంది, లెటర్ రైటింగ్ ఏమొస్తుంది. సో ఏమొస్తుందని మీరు కష్టపడకండి అని నేను పెడతా, కానీ నేను పెట్టినవి మీరు చేయాలి. ఎందుకంటే గాల్లో దీపం పెట్టి మమ్మల్ని పాస్ చేయని ఆ భగవంతుడిని మనం ఆరాధించే బదులుగా మనం కష్టపడి చదివి రాస్తే మన కష్టాన్ని మాత్రమే గుర్తించమని దేవుడిని మొక్కితే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అంతేగాని పాస్ కావాలి దేవుడా పాస్ చేయడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. అంటే దేవుడు మనిషిని ఎలా హెల్ప్ చేస్తాడో చెప్తా. నాకు ఇప్పటికి గుర్తు, అంటే మనకి మనిషి అన్న పెద్దగా అయిన తర్వాత మన మెమొరీ చాలా చిన్నది, అంటే పెద్ద టెరాబైట్స్, కానీ మనకి అన్నీ గుర్తుండవు. విజువలైజ్ చిన్నప్పటి నుంచి ఏ సంఘటనలు గుర్తు, కానీ బలంగా మనకి గుర్తుండేటి ఏంటంటే బలమైన సంఘటన మాత్రం మనకు గుర్తుంటాయి. చిన్నప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది, అది చాలా ఫన్నీ, ఇప్పటికి కూడా అనిపిస్తుంది నాకు. ఏంటంటే మా రిలేటివ్ ఒక ఆయన నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చింది, టైమెక్స్ వాచ్. నేను అప్పుడు 6th క్లాస్లో ఉన్నా, 6th or 7th క్లాస్లో ఉన్నా. సో పొద్దున్న నుంచి ఆడుతున్న టైమెక్స్ వాచ్తోని సడన్గా ఏమైపోయింది, టైమెక్స్ వాచ్ది బెల్ట్ తెగిపోయింది. సో ఇప్పుడు ఏంటి, కొత్త వాచ్ 1 dayనే అయ్యింది, ఎట్లా అసలు అని చెప్పేసి నేను ఏం చేసినంటే ఆ రోజు ఆ వాచ్ని తీసుకెళ్ళి ఒక షెల్ఫ్లో పెట్టేసి బయటకు వచ్చేసి, దేవుడా ఆ వాచ్ ఎత్తుకపోవాలి, మా డాడీని కొట్టొద్దు అని చెప్పేసి మొక్కుతా ఉన్నానమాట డే అంతా. అంటే ఇంట్లో మా డాడీ ఆ వాచ్ అడిగే లోపల ఆ వాచ్ అనేది అతుక్కపోవాలని చెప్పి నేను దేవుడిని కోరుకుంటున్నాను. సో నేను బలంగా కోరుకున్నాను అనమాట. నేనేం కోరుకున్నా, వాచ్ అతుక్కోవాలని కాదు, వాచ్ అతుక్కుంటే మా డాడీ కొట్టాడు కదా, అది నా సంకల్పం. అంటే మీరు కోరుకున్నది ఒకటి, కానీ దాని వృత్తార్థం వేరే ఉంటుంది. నేను వాచ్ ఎందుకు అతుక్కోవాలనుకుంటున్నాను, మా డాడీ కొట్టాడు కాబట్టి. సో ఇక్కడ ఏమైపోయింది, భగవంతుడు ఏం చేసిండు, వాచ్ అతుక్కోవడం కంటే కూడా వీడిని వాళ్ళ డాడీ కొట్టకపోవడమే మంచిది అనుకోండి. సో అది ఏమైపోయింది, సాయంత్రం మా డాడీ ఇంటికి వచ్చిండు, వాచ్ చూసి కొట్టలేదు నన్ను. ఏమన్నాడంటే, అరే మామూలు వాచ్ ఇచ్చిండ్రా నీకు, తెగిపోయిన వాచ్ ఇచ్చిండ్రా అన్నాడు. అనగానే అమ్మా మా డాడీ నన్ను ఏమనలేదు, సో భగవంతుడిని కాపాడిండు. అప్పుడు అర్థమైందనమాట, భగవంతుడు మనము ఏదైనా కోరుకుంటే దాని ఫలితాల గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ పోయేసి ఇవాళ అయిపోవాలంటే దేవుడు చేయడు. సో ఈ ఎగ్జామ్స్ కూడా అంతే, మీకు ఫైనల్ ఏంటి, రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి, దేవుడు నన్ను పాస్ చేయండి కాదు, మీ కష్టం మీరు పడాలి. ఇప్పుడు నేను కష్టపడ్డా, ఆ రోజు ఏం కష్టపడ్డా, ఆ వాచ్ దగ్గర తీసుకుపోతున్నా షెల్ఫ్లో 50 సార్లు చెక్ చేసిన,
అది నా కష్టం, అది నా దేవుడు గుర్తించిండు. కాబట్టి రిజల్ట్ ఏంటి, మా డాడీ కొట్టకుండా చేసిండు. సో మీరు ఇప్పుడు ఏం కష్టపడాలి, పేపర్ తీయాలి రాయాలి, పేపర్ తీయాలి రాయాలి, పేపర్ తీయాలి రాయాలి, రాస్తూ 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 దేవుడు ఏం చేస్తాడు, అరే ఈ పోరగాడు బాగా కష్టపడుతుండ్రా, బాగా రాస్తున్నారా, వీనికి ఏదో రకంగా రిజల్ట్ ఇద్దాంరా అని చెప్పి మరి పాస్ చేస్తాం. అంతేగాని సార్ మేము ఏం రాయము, మేము ఏం ముట్టము, మేము ప్రాక్టీస్ చేయము, మేము దొరలెక్క ఎగ్జామ్లో కూర్చుంటాము, అయినా పాస్ కావాలంటే చాలా కష్టం. అటువంటిది మనకి మీ అందరూ తెలిసిందే, మనకి అదృష్టము ఆవగింజంత ఉంటే దురదృష్టం పెద్ద పనసపండు అంత ఉంటుంది మనకి. అందులో నేను కూడా ఒకరిని, అర్థమైందా, ఎవరికో ఒకరికి అట్లా పాస్ అవుతారు ఏం కష్టపడడానికి. మనది మాత్రం దరిద్రం ఆవగింజంత ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా కష్టపడాల్సిందే. నేనైతే చెప్తున్నా కదా, మీ అందరికి కూడా శ్రీకాంత్ సారు మంచి వీడియోస్ చేస్తాడు, ఓపెన్ స్కూల్ పైన మంచిగా ఎడ్యుకేట్ చేస్తాడు. చాలామంది నాకు ఫోన్ చేసి అంటారు, కానీ దాని వెనక పెయిన్ నాకు చాలా ఉంటుంది. నాకు చాలా, నేను ఈ ప్రపంచంలో ఎవరైనా ఏమంటారు దురదృష్టవంతుడు ఉంటే ర్యాంకింగ్ ఉంటే అది నంబర్ 1 నేనే. నేనే అతిపెద్ద దురదృష్టవంతుడిని. కానీ నేను ఫైట్ చేస్తాను. ఎవ్రీడే మార్నింగ్ ఐ విల్ ఫైట్ విత్ మై ఫేట్. నేను నా తలరాత్తో నేను కొట్లాడి ఏదో ఒక రోజు ఆ దురదృష్టాన్ని అదృష్టంగా నేనే మార్చుకోవాలని చెప్పేసి నేను ట్రై చేస్తూ ఉంటాను. కాబట్టి మీ అందరూ కూడా ఏం చేయాలంటే, మనకున్నటువంటి ఆ యొక్క మైనస్ పాయింట్ని, సర్టిఫికేట్ లేదనే మైనస్ పాయింట్ని, ఓపెన్ ఎస్ఎస్సి అన్నా ఓపెన్ ఇంటర్మీడియట్ అన్నా లేదు అని మీరు భావించకుండా ఖచ్చితంగా మీ అందరూ కూడా చదువుకొని సర్టిఫికేట్ సాధించాలని చెప్పేసి నేను మనసా వాచ కోరుకునేటువంటి వ్యక్తిని. అలాగే ఇన్ని వీడియోస్ చేస్తున్నా, అదే చెప్తున్నా, ఐఎమ్ నాట్ మేడ్ టు సాటిస్ఫై 100%. కొంతమంది నాకు కమెంట్స్ పెడతారు. నేను అప్పుడప్పుడు మీ అందరు తెలిసిందే స్కూల్ ఈవెంట్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటా. కొంతమందిని పెట్టినప్పుడు మీరు వ్యూస్ కోసం చేస్తున్నారు. మొన్న ఏదో పిల్లలతో మాట్లాడుకుంటా వాళ్ళ లైఫ్లో ఎట్లుంటాయా అని చెప్పేసి ఒక వీడియో చేసి పెడితే ఒక వ్యక్తి ఏం పెట్టిందంటే, అరే నువ్వు ఫస్ట్ చదువు చెప్పురా అన్నాడు. ఇప్పుడు నువ్వు ఒక గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని అరే అంటున్నావు అంటే నీ యొక్క నీకే వదిలేదు సార్ విజ్ఞతను. మేము మాత్రం ఈ రోజు వరకు కూడా పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మా గురువులను ఎప్పుడు కూడా పేరు పెట్టి కూడా మేము ఇవ్వలేదు. చదువు చెప్తామండి, చదువు చెప్తున్నాం కాబట్టి 23-24 సంవత్సరాల నుంచి నేను 10th క్లాస్ పిల్లలు చదువు చెప్తున్నాను కాబట్టి నా చేతి మీద నుంచి ఒక 100 మంది పిల్లలు 10th క్లాస్ పాస్ అయిపోయినారు. చదువు చెప్పకుండా ఏదో యూట్యూబ్లలో మేము వీడియోస్ చేస్తామా అండి? కాదు, చదువు చెప్తాము, పిల్లలకి నేర్పిస్తాము. నేను ఇంకోటి తెలుసా మీకు, నేను చాలా బేస్ నుంచి నేర్పిస్తాను. 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలకి బిలివిట్ అన్నాడు. నా ఫస్ట్ క్లాస్ ఏముంటుందంటే టేబుల్స్ నేర్పిస్తాను. మ్యాథ్స్లో టూ టేబుల్ నేర్పిస్తా, 3 టేబుల్ నేర్పిస్తా, స్క్వేర్ రూట్స్ నేర్పిస్తా, ఫార్ములాస్ నేర్పిస్తా. ఆ తర్వాత సబ్జెక్ట్కి వెళ్తా. ఎందుకంటే ఆ బేస్ అనేది ముఖ్యం. నాకు ఇప్పుడు సాధారణంగా 10th క్లాస్ టీచర్లు ఏముంటారు, దన్ చాప్టర్ ఓపెన్ చేస్తారు, చెప్పేస్తారు. దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ది బేసిక్స్ ఆఫ్ ఎ చైల్డ్. బట్ నేనేంటి, స్టూడెంట్కి బేసిక్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి బేసిక్ నుంచి చెప్తాను. అండ్ మీరు బిలీవ్ ఆర్ నాట్, నేను ఈరోజు వరకు కూడా నాకు చాలా బాధ వేసింది. ఇప్పుడు మొన్న చాలామంది నువ్వు చదువు చెప్పు ఫస్ట్, నువ్వేమనుకుంటున్నావు, నీ పని చేస్తా, అది చేస్తా అని ఒక ధమ్కీలు ఇస్తారు నాకే. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, టిల్ డేట్ నేను మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో 10th క్లాస్లో కానీ 9th క్లాస్లో కానీ ఎస్పెషల్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఏ సబ్జెక్ట్ ఏ ఎక్సర్సైజ్ చెప్పినా ఏ చాప్టర్ చెప్పినా ఒక్క సమ్ హోంవర్క్ ఇవ్వ. ఎందుకు ఇవ్వని తెలుసా హోంవర్క్? నేను హోంవర్క్ ఇస్తే వాడు ఎక్కడ వేరేని బుక్లో నుంచి కాపీ కొట్టుకుని సమ్ చేస్తాడా, లేదా గైడ్ కొనుక్కొని కాపీ కొట్టి చేస్తాడా? ఎందుకు వచ్చిన ప్రాబ్లం? అదేదో నేనే బోర్డు పైన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది కదా, ఆ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు రాసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ప్రతి సమ్ముని, ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి సమ్మును, తర్వాత ఎగ్జాంపుల్ సమ్ములని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా వాళ్ళతో బోర్డు పైన చేయిస్తా. అంత స్పష్టంగా మ్యాథమెటిక్స్ చెప్తాను కాబట్టే నా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ హ్యాపీగా చదువుకుంటున్నారు. అండ్ ఇంకోటి, నాకున్నటువంటి పేరు ఏంటంటే, మళ్ళీ దయచేసి చెప్తున్నా, ఇంటర్మీడియట్లో జాయిన్ అయినటువంటి నా స్టూడెంట్స్ యొక్క లెక్చరర్స్ నాకు చెప్తారు, సార్ మీ పిల్లల దగ్గర బేసిక్ నాలెడ్జ్ బాగా ఉంది అని చెప్పేసి నాకు ఫోన్ చేసి చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ మీరు మళ్ళీ చెప్తున్నా, నేను బేసిక్ నాలెడ్జే కాదు, నేను పిల్లలతోని క్లాస్ రూమ్ కడుక్కోవడం నేర్పిస్తా, క్లాస్ రూమ్ పెయింట్ వేసుకోవడం నేర్పిస్తా, క్లాస్ రూమ్ ఊడ్చుకోవడం నేర్పిస్తా, క్లాస్ రూమ్ నీట్ పెట్టుకోవడం నేర్పిస్తా,
మన పాఠశాల మనకి చాలా ఇంపార్టెంట్ నేర్పిస్తా. ఇవన్నీ ఎందుకు నేర్పిస్తానంటే రేపు పొద్దున వాడు ఎడారులు వదిలేసినా కూడా వాడంతలా వాడు బతికి బయటపడాలి. అది నేను చేసే పని. సో నా ప్రయత్నం ఎవడో కామెంట్ చేసినాను కాదు, కానీ నా ప్రయత్నం ఒకటే. నేను ఫస్ట్ ఎడ్యుకేషనిస్ట్ని, తర్వాత ఒక టీచర్ని, తర్వాత ఒక ప్రిన్సిపల్ని. నేను మళ్ళీ చెప్తున్నా, నేను దాదాపుగా 14 సంవత్సరాలు ఒక పాఠశాలలో ఒక పార్ట్ టైం టీచర్గా, ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మ్యాథమెటిక్స్ టీచర్గా, ఒక క్లాస్ టీచర్గా, ఒక ఇన్ఛార్జ్గా, ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక ఏమంటారు కరెస్పాండెంట్కి రైట్ హ్యాండ్గా, డైరెక్టర్స్కి రైట్ హ్యాండ్గా స్టెప్ బై స్టెప్ పని నేర్చుకొని పైకి వచ్చినాను నేను 14 సంవత్సరాలు. ఆ తర్వాతనే పాఠశాల పెట్టినా నేను. అండ్ నాకు నా పాఠశాలలో నేను 14 సంవత్సరాలు టీచర్గా పనిచేసిన, ఇప్పుడు 10 సంవత్సరాలు స్కూల్ అయింది. నాకు ఏ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి? ప్రిన్సిపల్ ఎక్స్పీరియన్స్ కాదు, టీచర్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. ఇప్పటికి కూడా నా మైండ్లో ఒక పని చేసే టీచర్ భావాలు ఎక్కువ ఉంటాయి, ప్రిన్సిపల్ భావాల కంటే, కరెస్పాండెంట్ భావాల కంటే. నేను మా టీచర్కి అదే చెప్తా, నాకు ఇంకొక 4 సంవత్సరాలు పడుతుంది, ఎందుకంటే 14 సంవత్సరాలు అదే టీచర్ పని చేసిన, 10 సంవత్సరాలు ప్రిన్సిపల్గా పని, ఇంకా కింద ఉన్న తరాజులో ఇంకో 4 ఏళ్ళు అయితే అప్పుడు ఈక్వల్ అవుతా నేను. అప్పుడు ఒక టీచర్గా కరెస్పాండెంట్గా సమానం అవుతా. అప్పుడు నాకు ప్రిన్సిపల్కి ఉన్న భావాలు నాకు తెలుస్తాయేమో. ఇప్పటికి కూడా నాకు టిల్ డేట్ కూడా టీచర్ పనిచేసే టీచర్ భావాలు ఎక్కువని చెప్తాను. సో దయచేసి చెప్తున్నాను, ఏమైనా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తే అది ఎంటర్టైన్మెంట్గానే తీసుకోండి. ఏమైనా పిల్లలతో నేను వీడియో చేస్తే అది పిల్లల దగ్గర నేను స్వీకరించండి. ఓపెన్ స్కూల్ నా వెల్ఫేర్ అండి, అది నాకు ఎవ్వరు వీడియోస్ చేయమని చెప్పరు. ఓపెన్ స్కూల్లో చేయమని చెప్పరు, చేయాలని రూల్ లేదు. నా వీడియోస్ చాలామంది చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. నా వీడియోస్ చూసి 73 ఇయర్స్ ఉన్నటువంటి పీడి కృష్ణమూర్తి గారు, చిత్తూరు వాసినటువంటి పీడి కృష్ణమూర్తి గారు నా వీడియోస్ చూసి ఎస్ ఐ కెన్ డూ ఇంటర్మీడియట్ అని చెప్పేసి వచ్చే ఎగ్జామ్ ఇక్కడ రాసింది చూసారా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్. అది నాకు సంతోషం, అది నాకు హ్యాపీనెస్. ఎంతోమంది పిల్లలు ఆగిపోయిన జీవితాన్ని కంటిన్యూ చేసి మళ్ళీ గ్రాడ్యుయేషన్ చేస్తారు, అది నాకు ఇంపార్టెంట్. అసలు ఓపెన్ స్కూల్ వ్యవస్థ గురించి తెలియని వాళ్ళకి తెలిసి వాళ్ళ రోజు ఎస్ఎస్సీఓ ఇంటర్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తారు, ఇటువంటి మాకు ఓపెన్ స్కూల్ తెలియదు సార్, మా పోరగాడు మా పిల్ల ఫెయిల్ అయిపోయేసి బాధలో ఉంటే మీరు మాకు ఇచ్చిన ఐడియాతో మా ఏరియాలో మేము ఓపెన్ స్కూల్ పట్టుకొని ఆ జీవితాన్ని కంటిన్యూ చేస్తాం సార్ అని చెప్పేసి చెప్తుంటుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ ఒక్క సంతోషం కోసమే నేను వీడియోస్ చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి, ఈ ఎగ్జామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకోసం నేను ఎల్లప్పుడూ ఉంటాను. కానీ ఏమన్నా ఇప్పుడు నేను సింపుల్ అండి, నేను పెద్ద యూట్యూబర్ని కాదు, ప్రాంక్ వీడియోస్ చేయలేను, అలాగే డ్యాన్సెస్ చేయలేను. నాకు ఒకటే నాకు వచ్చింది ఏంటి, చదువు చెప్పడం. అప్పుడప్పుడు పిల్లలతో జాలీగా ఉంటా, ఎందుకంటే శ్రీకాంత్ అనేటోడు పిల్లలతో చాలా మంచిగా క్లోజ్గా ఉంటాడు, జాలీగా ఉంటాడు అని చెప్పేసి పేరు. ఆ చిన్న చిన్న వీడియోస్ పెడితే తప్పించి నాకు ఇంకా ఏం రాదు. దయచేసి. అండ్ ఇంకోటి, నాకు కొంచెం నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ రాకముందు యాక్టర్ని అవుదాము, సినిమా ఫీల్డ్కి వెళ్దామని ఒక కోరిక నాకు ఉండే కాబట్టి కొన్ని వీడియోస్ అవి ఇవి చేస్తూ ఉంటుంటాను. ఎనీవే, నన్ను ఎంకరేజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు. రేపటి నుంచి ఓపెన్ స్కూల్ వీడియోస్ చాలా పెడతాను. మీకు ఏమైనా సబ్జెక్ట్స్ కావాలంటే కమెంట్స్లో పెట్టండి, నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఏదైనా సరే, ఇంకా రేపటి నుంచి ప్రతి కమెంట్ డైలీ మొత్తం డే అంతా కూడా 2 సబ్జెక్ట్స్ పైన వీడియోస్ ఉంటాయి. ఒక వీడియో చేసి కమెంట్స్ పైన, అంటే చాలామంది కమెంట్లో క్వశ్చన్స్ అడుగుతారు ఓపెన్ స్కూల్ గురించి, అన్ని కమెంట్స్ పైన ఒక వీడియో చేస్తాను. సో దట్ ఒక ఎస్ఎస్సి సబ్జెక్టు, ఒక ఇంటర్మీడియట్ సబ్జెక్టు, కమెంట్స్ పైన ఆన్సర్స్, ఈ 3 కూడా కవర్ అయ్యే విధంగా నేను ఖచ్చితంగా కష్టపడతాను. మీ అందరికీ కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. దయచేసి నా వీడియోస్ మీరు చెప్తానమ్మరు, కానీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కంటే కూడా నా ఎడ్యుకేషనల్ వీడియోస్ లక్షలలో చూస్తారు చాలామంది. కానీ నా బాధ ఏంటంటే ఒక 18,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ, ఇంత సమయాన్ని నా వీడియో చూడడానికి కేటాయించినందుకు ప్రతి ఒక్క ఓపెన్ స్కూల్ స్టూడెంట్కి, ఓపెన్ స్కూల్ పాస్ అయిన స్టూడెంట్స్కి, రాస్తున్న స్టూడెంట్స్కి, రాయబోతున్న స్టూడెంట్స్కి, అలాగే నా న్యూట్రల్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్న నేను అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్ళినప్పుడు రాష్ట్రంలో ఓపెన్ స్కూల్ రాసిన పిల్లలందరూ కూడా పాస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అది భగవంతుని నేను కోరుకోవడం జరిగింది. అందరికి కూడా అన్నదానం కంటే మిన్న విద్యాదానం అంటారు. సో ఆ విద్యని ఈ విధంగా అయినా సరే నేను అందరికి కూడా ఎడ్యుకేట్ చేయడంలో పనికొస్తుందని చెప్పేసి గర్వంగా ఫీల్ అవుతూ, మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్ శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్. Thank you very much.